చదువుతున్నాయండి, 200 కానీ చదువుతున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోతే మరి ఎందుకు తీసారో తెలియదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది లేక కన్నుతోటి. ఈ కన్ను కూడా మాకు వచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటానయ్యా. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటానయ్యా. మీ దయించి మీకు పని ఉంటుంది. అంతకన్నా నేను ఏం చెప్పలేదయ్యా. కన్ను ఉందా లేదనుకుంటున్నాను కదయ్యా. మీ కన్ను కూడా లేదయ్యా. నాకు కన్ను కూడా లేదయ్యా. నాకు ఇది కన్ను ఎట్టా ఉందా? కన్ను కూడా లేదయ్యా. నేను చూసి దయించి నా యందు మీరేమనుకున్నా కానీ నా ఇళ్ళకు పని మన్నించి నాకు న్యాయం చేయాల్సిందిగా చదువుతున్నాయండి, 200 కానీ చదువుతున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోతే మరి ఎందుకు తీసారో తెలియదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో నుంచి బయటకు వెళ్తా కూడా ఇబ్బంది లేక కన్నుతోటి. ఈ కన్ను కూడా మాకు వచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళజోడు పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటానయ్యా. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటానయ్యా. మీ దయించి మీకు పని ఉంటుంది. అంతకన్నా మానవత్వం మనిషికి ముఖ్యం. అంగవైకల్యం ఇప్పుడు ఒక మనిషికి చెయ్యి ఇక్కడ దాకా నడుస్తుంది, ఇట్లా పని చేసుకోగలుగుతాడు, కానీ టోటల్ చేతితో ఎత్తలేడు. అతని అంగవైకల్యం మీ లెక్కలో 20% ఉంది, లేదా 30% ఉంది. కానీ అతనికి వేరే వాడు ఉద్యోగం ఇవ్వడే, వేరే ఉద్యోగంలోకి అతన్ని తీసుకోరే. లేదు, ఒక అతనికి నడవగలుగుతాడు కానీ కాలు కుంటుతున్న వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుంటారా? పనిలో పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే మామూలు వాళ్ళకి ఇచ్చిన జీతం వీళ్ళకిస్తారా? అందుకే కదా వాళ్ళని దివ్యాంగులు అని పదం వాడుతుంది. 40% పైన అంగవైకల్యం ఉంటే మాత్రం వాళ్ళు అంగవైకలరు అని మీరు డిసైడ్ చేసి, అంగవైకలరికి మిగతా వాళ్ళకి 10% ఉంటే, 20% ఉంటే, 30% ఏమనంటే ఎట్లాగా? మనం మానవత్వంతో ఆలోచించాల్సింది అది కదా. పింఛన్ రాకుండా తీసేసారు, మరి ఇది న్యాయమేనా చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చినాక నాయన మాకు ఇట్లా అన్యాయం అయిపోయింది. అంతకుముందు చిన్న ప్లాన్ చేస్తుంది అయ్యా మాకు. ఇప్పుడు ఆ తెలంగాణ పెట్టుకుని ఆ తల్లి ఉంటుంది, మరి వాళ్ళు ఏం తినాలా చెప్పండి. కావాలని చేశారా లేదంటే ఎందుకు ఇట్లా చేసింది? మీరు కావాలని గెలిపించినందుకు ఇక మాకు చేతులు చేసింది చెప్పండి. ఏదో న్యాయం చేయండి ఆ పిల్లకి. లేకపోతే మేము చేసేది ఏముంటది? ఎన్ని సంవత్సరానికి వస్తుంది ఆ పిల్లకి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలని? ఒక పిల్ల చనిపోయింది, ఒక పిల్ల ఉంది. ఆ పిల్లని కానీ పెట్టుకుని తల్లి ఉంటుండే. ఇద్దరు అవిటోళ్ళేనాయా? అట్లా చేశారా? ఎందుకు? మేమేం చేసాము? గెలిపించిన నేరానికి ఇదే మాకు శిక్ష.